అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనలు గ్రంథం 58, కీర్తనలు గ్రంథం 58, 11. పదకొండవ వచనంలో మొదటి లైన్ మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కావున నిక్షయముగా నీతిమంతులకు ఫలము కలుగును. ఇంకా ఈ వచనంలో ఏమున్నదంటే, నిక్షయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుష్యులు చెప్పుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా స్పష్టంగా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నీతిమంతులకు ప్రతిఫలమిచ్చే దేవుడని. రెండవది, ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడని. అయితే ఈ రాత్రి ఆయన నీతిమంతులకు ఖచ్చితంగా ప్రతిఫలమిచ్చే దేవుడని తెలుసుకుందాం. మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతులకు ఖచ్చితంగా ప్రతిఫలమిచ్చే దేవుడు. నీతిమంతుల పక్షాన, నీతిమంతుల సంతానము పక్షాన నిలిచే దేవుడు అనేటటువంటి ఈ విషయం మీద కొన్ని మాటలు మీతో చెప్పడానికి ఈ రాత్రి ఇష్టపడుతూ ఉన్నాను. మనమందరం నీతిమంతులమై ఉన్నాం కాబట్టి మనకందరికీ దేవుడు త్వరలో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అన్న విషయాలను తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మొత్తానికి దేవుడు నీతిమంతులకు మాత్రమే ప్రతిఫలమిచ్చి పాపులకు ఇవ్వకుండా ఉంటాడా అనే ఆలోచన చేస్తే, ఖచ్చితంగా ఆయన పాపులకు కూడా ప్రతిఫలం ఇస్తాడట. ఆయన పాపులకు కూడా ప్రతిఫలము ఇస్తాడట. టోటల్గా ప్రపంచంలోని ప్రతి ఒక్కొక్కరికి ఆయన ప్రతిఫలం ఇస్తాడట. ఉంటే నీతిమంతులు ఉంటారు లోకంలో, లేకపోతే పాపులు ఉంటారు. ఉంటే నీతిమంతులు ఉంటారు, లేకపోతే పాపులు ఉంటారు. నీతిమంతులకు కలిగేటటువంటి ప్రతిఫలం దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అలాగే పాపులకు కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఏమై ఉంటుంది? ఆశీర్వాదానికి వ్యతిరేక పదం చెప్పండి. ఆశీర్వాదానికి ఆపోజిట్ పదం, లేకపోతే వ్యతిరేక పదం శాపం. నీతిమంతులకు జీవం ఉంటుంది. జీవానికి వ్యతిరేక పదం చెప్పండి మీరు. జీవము అనే మాటకు ఆపోజిట్ పదం, లేకపోతే వ్యతిరేక పదం మరణం కదా. ఎస్, దేవుడు నీతిమంతులకు జీవాన్ని ఇస్తే, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తే, పాపులకు దేవుడు ప్రతిఫలంగా మరణాన్ని ఇస్తాడు. అలాగుననే శాపాన్ని ఇస్తాడు. అయితే మనమందరం నీతిమంతులమై ఉన్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. మనం నీతిమంతులుగా ఉంటే సరిపోదని దేవుడు అందరూ మారు మనసు పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. మన కుటుంబంలో ఉన్న వారందరూ నీతిమంతులుగా మార్చబడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. టోటల్గా మన చుట్టుపక్కల ఉన్న వారందరూ నీతిమంతులుగా మార్చబడాలన్నది దైవ ప్రణాళిక. అందరూ మార్పు చెంది మారు మనస్సు పొంది దేవుని దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని తమ పాపాలన్నింటినీ విడిచిపెడితే యేసు ప్రభు వారు వారిని తన రక్తంతో శుద్ధి చేస్తారు. కాబట్టి వారు నీతిమంతులు అవుతారు. మనలాగా మనం కూడా ఒకానొక దినమున పాపంలోనే ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము, ఈ సువార్త మన యొద్దకు రాగా, ఆ సువార్తను మనం నమ్మి దేవుని సన్నిధానానికి వచ్చి ప్రభువును విశ్వసించి, ప్రభువును అంగీకరించి, ప్రభువా నీవు సిలువలో కార్చిన నీ రక్తముతో నా పాపాలన్నిటినీ శుద్ధి చేయమని మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని, పాపులముగా ఉన్న మనల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చాడు. హల్లెలూయా. అయితే మనం నీతిమంతులుగా మారినందుకు గొప్ప ప్రతిఫలం దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. కొరింథీ పత్రికలో అనుకుంటా, దేవుడు తన ప్రజల కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు అని పౌలు గారు అంటారు. అంటే ఏంటో చెప్పనా? నీతిమంతులమై ఉన్న మన కొరకు దేవుడు
మనం అడిగే వాటికంటే అధికంగానే సిద్ధపరిచాడు. ఏమేమి సిద్ధపరిచాడో అవి మన కంటికి కనబడట్లేదు, కానీ ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. చెవికి వినబడట్లేదు, కానీ ఆయన మన కొరకు మేలు సిద్ధపరిచి ఉన్నాడు. అలాగుననే మన మనస్సుకు కూడా తోచట్లేదు, కానీ ఆయన ఖచ్చితంగా మన కొరకు మేలు సిద్ధపరిచి ఉన్నాడు. నీతిమంతులమై ఉన్న మన కొరకు గొప్ప మేలును మన ప్రభు అయిన దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అదే మాట కదా ఇక్కడ దైవజనుడైన దావీదు చెప్తుంది, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగబోతుంది. నిశ్చయముగా దేవుడు నీతిమంతులను చూడక మానడు. 84వ కీర్తన 11వ వాక్యం చివర్లో ఉంటుంది, యథార్థవంతులకు ఆయన మేలు చేయక మానడు. అంటే ఎవరు యథార్థంగా బ్రతుకుతారో, యథార్థ పరుల ఎవరు బ్రతుకుతారో వారి జీవితాలలో దేవుడు మేలులు చెయ్యక మానడంట. యథార్థవంతులకు మన దేవుడు మేలు చేసే దేవుడు, నీతిమంతులకు ఇంకా 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 మేలు చేయడానికి ఇష్టపడే దేవుడు. అయితే మేలు ఖచ్చితంగా కలుగుతుంది, కొంచెం ఆలస్యమైనా తొందరైనా. మేలు కలిగేదాకా కాస్త ఓపిక పట్టి ఎదురు చూడవలసిన అవసరం ఉంది. ఈ ఓపిక పట్టే క్రమంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, సమస్యలే కలిగిన, శోధనలే కలిగిన, వీటన్నిటినీ తట్టుకొని నిలబడి మనం ప్రభు కొరకు ఎదురు చూడవలసిన అవసరం ఉంది. అప్పుడు ఏమైందంటే మనం పొందినటువంటి శ్రమలలోనే మనం అనేక పాఠాలు నేర్చుకుంటాం. ఈ పాఠాలన్నీ మనకు ఎప్పుడు ఉపయోగపడతాయంటే రేపు దేవుడు ఆశీర్వదించి మనలను పై స్థానంలో నిలబెట్టినప్పుడు ఈ పాఠాలన్నీ అప్పుడు మనకు ఉపయోగపడతాయి. అందుకనే దేవుడు ఎవరినైనా ఉన్నత స్థితిలోకి నిలబెట్టే దానికి ముందుగా కొన్ని శ్రమలకు, కొన్ని బాధలకు అనుమతించి ఆ శ్రమల ద్వారా, బాధల ద్వారా, కష్టాల ద్వారా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. గొప్పవాళ్ళైన వాళ్ళందరూ ఎన్నో శోధనలు, శ్రమలు, బాధలు, చింతలు, అవమానాలు వీటన్నిటిని అనుభవిస్తూ గొప్పవాళ్ళైన వాళ్ళే. హల్లెలూయా చెప్పండి. ఏదో సడన్గా గొప్పవాళ్ళు అయిపోలా, ఈ స్థాయి నుండి వెళ్ళిన వాళ్ళే. ఆ స్థాయిలో వారు నమ్మకంగా జీవించారు కాబట్టి దేవుడు వారి స్థితిని మార్చి ఉన్నతమైన స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. యాకోబుకి ఎంతమంది కుమారులు గుర్తు చేయండి ఒకసారి. యాకోబుకు 12 మంది కుమారులు. చివరి వాని పేరు గుర్తు చేయండి. చివరి వాని పేరు బెన్యామీను. చివరి వాని పేరు బెన్యామీను. 11వ కుమారుడు యోసేపు. యోసేపు పుట్టకముందు 10 మంది పుట్టి ఉన్నారు. యోసేపుతో 11 మంది. అయితే ఈ 11 మందిలో యాకోబుకు 11వ వాడైన యోసేపు అంటే ప్రాణం. యోసేపును యాకోబు బాగా ప్రేమించాడు. యోసేపు కూడా తండ్రి మాటను జవదాటనివాడు. తండ్రి బాటలోనే, తండ్రి నడవమన్న మాటలోనే నడుచుకుంటూ ముందుకు సాగేవాడు యోసేపు. యోసేపు దాదాపుగా ఒక 14-15 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఆ దేశం మొత్తాన్ని పరిపాలించే నాయకుడు అయ్యాడు. దేశం మొత్తం అతని గుప్పెట్లో వచ్చింది. దేశం మొత్తం, ఆ దేశంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ, డబ్బు, వెండి, బంగారాలు, ఆహార పదార్థాలన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? ఐగుప్తులో ఉన్న సమస్తము ఇప్పుడు యోసేపు వశంలో ఉన్నాయి. దేవుడు యోసేపును ఆ స్థాయిలో దీవించాడు. టోటల్గా అతన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దేవుడు పుట్టగానే అతనికి ఆ స్థాయి ఇచ్చేశాడు అనుకుంటున్నారా? యోసేపు కూడా ఘోరమైన శ్రమలను అనుభవించాడు. నీతిని తప్పలేదు. శ్రమలు అనుభవించవలసి వచ్చినా, శోధనలు అనుభవించవలసి వచ్చినా, అవమానాలు అనుభవించవలసి వచ్చినా, కరువును అనుభవిస్తూ ఉన్నా నీతిని తప్పకూడదని యోసేపు జీవిత చరిత్ర మనకు నేర్పిస్తుంది.
మనం ఎప్పుడైతే నీతి తప్పమో, నీతి న్యాయంగా నడుచుకుంటామో, ఈ లోకంలో నిన్నెవ్వరు విడిచినా దేవుడు విడిచిపెట్టడు. గట్టిగా హల్లెలూయా. నీతి న్యాయాలు కలిగి నడుచుకునే వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న పంచభూతాలు కూడా దేవుని సహకారంతో అతనికి సహకారంగా నిలబడతాయట. అంటే ప్రపంచం మొత్తం అతని వైపు తిరుగుతుంది. దేవుడు ఆ రీతిగా అతన్ని నిలబెడతాడు. యోసేపు తండ్రి దగ్గరే ఉండేవాడు. యోసేపు యొక్క 10 మంది అన్నయ్యలు తన తండ్రికి ఉన్నటువంటి ఆ మందలను కొంచెం దూరంలో వేరే ప్రాంతంలో మేపుతూ ఉండగా, యోసేపుకు రొట్టెలు, జున్ను ఇలాగున తినే పదార్థాలు, ఆహార పదార్థాలన్నీ యాకోబు ఇచ్చి నెత్తి మీద పెట్టి, ఇవన్నీ అదిగో పలానా స్థలమందు మీ అన్నయ్యలు మందలు మేపుతూ అక్కడ ఉన్నారు, దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చేసి రమ్మని యోసేపు తల మీద ఆహారపు మూట పెట్టి యోసేపును అన్నయ్యల దగ్గరికి పంపించాడు తండ్రి. తండ్రి మాట విని అన్నయ్యల దగ్గరికి వెళ్ళాడు యోసేపు. అన్నయ్యలు అంత దూరం నుండే యోసేపును గుర్తుపట్టి రకరకాలుగా అవహేళనగా మాట్లాడడం ప్రారంభించారు. ఏ విషయంలో అవహేళనగా మాట్లాడడం ప్రారంభించారు అంటే, యోసేపుకు చిన్నతనం నుండి ఒక వరం ఉండేది. ఆ వరం ఏంటంటే కలలు కనే వరం. ఆ కలలకు భావం కూడా ఇతడు చెప్పగలడు. యోసేపుకు వచ్చిన కలలన్నీ నెరవేరే కలలు. ఏదో ఒక రోజున ఒక కల వచ్చింది యోసేపుకు. ఆ కల తన తండ్రికి, తన అన్నయ్యలకందరికీ చెప్పాడు. ఆ కల భావం ఏంటంటే, అన్నయ్యలందరూ ఒక రోజున ఇతనికి సాగిల పడుతున్నట్టుగా కల వచ్చింది. ఈ కల చెప్పగానే, ఏంట్రా మేమందరం నీ పాదాల దగ్గరకు వచ్చి పడతామా, నువ్వు అంత గొప్పవాడివి అయిపోతావా అన్నట్టుగా ఆలోచన చేసి అతని మీద కొంచెం అసూయపడ్డట్టుగా, కొంచెం పగ పెట్టుకున్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. కాబట్టి యోసేపు అంటే మిగతా 10 మందికి కొంచెం అసూయగా ఉంది కనుక యోసేపును అంత దూరం నుండి చూచి, ఇదిగో కలలు కనువాడు వస్తున్నాడు, ఈయన్ని మనం కొట్టి ఇక్కడే చంపేసి పడేద్దాం, అయినా వీడి కలలు ఏమవుతాయో చూద్దాం అన్నట్టుగా అందరూ మాట్లాడుకున్నారట. అరే, నాన్న అడిగితే ఏం చెప్పాలి? నాన్న అడిగితే పులో సింహమో వచ్చి తినేసింది, మేము మందను మేపుతూ ఉంటే ఇదిగో ఈ బట్టలు దొరికాయి, ఈ బట్టలు నీ బిడ్డవేనేమో చూసుకో, మాకు కూడా డౌట్గా ఉంది, ఈ బట్టలు యోసేపు బట్టలే అని మాకు అనిపిస్తుంది, టోటల్గా యోసేపును క్రూర మృగం తినేసిందని చెప్పేద్దాం అని వీళ్ళు మాట్లాడుకొని, వీళ్ళ ప్లాన్స్ వీళ్ళకున్నాయి. అతడు దగ్గరికి వచ్చి, అన్నయ్యలు దగ్గరికి రండని పిలిచాడు. మంచి మనస్సుతో పిలిచాడు, ప్రేమగా పిలిచాడు. వాళ్ళు మాత్రం హృదయంలో కక్ష కట్టుకొని ఉన్నారు. ఆ హృదయంలో ఎక్కడ దొరుకుతాడు ఈడన్నట్టుగా కక్ష కట్టుకొని, కోపం పెట్టుకొని ఉన్నారు. మొత్తానికి దగ్గరికి వచ్చారు అన్నయ్యలు. యోసేపు, అన్నయ్యలు బాగున్నారా? మందలన్నీ బాగున్నాయా? మందలకు గడ్డి చక్కగా దొరుకుతుందా అని కుశల ప్రశ్నలు, అంటే అడగాల్సినవన్నీ అడిగాడు. తర్వాత సడన్గా ఉన్నట్టుండి యోసేపును పట్టుకొని బట్టలన్నీ తీసేసి ఒక లోతైన గుంతలో పడవేశారు. అయితే యోసేపుకు విరోధంగా అక్కడ జరుగుతున్న కుట్రలన్నిటినీ యోసేపుకు విరోధంగా జరుగుతున్న వాటన్నిటినీ పెద్దన్నయ్య రూబేను మాత్రం సహకరించట్లేదు. అరే వద్దురా, ఎంతైనా వాడు మన తమ్ముడిని మనం చంపేయడం ధర్మమా, మన తమ్ముడిని మనం చంపేయడం న్యాయమా అన్నట్టుగా మిగతా వాళ్ళందరికీ చెప్తున్నాడులే కానీ, ఊరుకో అన్నయ్య, వాడి కలలు వినలేక చస్తున్నాం. వాడి కలలు ఏవేవో చెప్తున్నాడు. నాన్న అతని పాదాల మీద పడతాడంట, అలాగుననే మనమందరం వెళ్ళి అతని పాదాల మీద పడతామంట. ఏంటి పిచ్చి పిచ్చి కలలో? జాదస్తం కాకపోతేనో ఏంటి కలలు? ఊరుకో, నీకేం తెలియదు అని అతని బట్టలన్నీ తీసేసి ఎత్తి గుంతలో పడేశారు.
గుంతలో అతని ప్రాణం పోలా. అతడు బ్రతికే ఉండి, అన్నయ్యలు నన్ను పైకి తీయండి, అన్నయ్యలు ఎందుకు నన్ను కొడుతున్నారు అన్నట్టుగా ఏదో తన విధానంలో తాను బ్రతిమాలుకుంటూ ఉండగా రూబేను బాగా ఆలోచించి అదే టైంలో అటుగా ఇస్మాయేలీలు వెళుతూ ఉంటే తమ్ముళ్ళందరితో మాట్లాడాడు రూబేను. పెద్దన్నయ్య తమ్ముళ్ళందరితో మాట్లాడి, అరే వీడిని గుంతలో పడేస్తే చనిపోతాడు, దేనికి పనికి రాకుండా పోతాడు, మనకు ఏమి లాభం లేదు. అదిగో వెళ్తున్నటువంటి ఆ ఇస్మాయేలీలకు అమ్మేస్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి. ఈ గుంతలో పడేయడం కంటే అమ్మేయడం బెటర్ అని అతన్ని గుంతలో నుండి తీసి ఆ ఇస్మాయేలీలకు 20 వెండి నాణేలకు అమ్మివేస్తారు. అమ్మివేసిన తర్వాత ఈ ఇస్మాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో అప్పటి పోతిఫర్కు అమ్మేస్తారు. అంతే కదండి, పోతిఫర్కే కదా అమ్మేసేది. ఐగుప్తులో పోతిఫర్ ఇంట్లో ఇతడు పనివానిగా జాయిన్ అవుతాడు. అంటే కొన్నటువంటి వ్యక్తి నా ఇంట్లో పని మనిషిగా నీవు ఉండాలని అతనికి పని చెప్తాడు. అంటే పేడ తీయడమో, లేకపోతే ఇంటిని చూసుకోవడమో, లేకపోతే ఇంట్లో ఉన్నదాన్ని మెయింటెనెన్స్ చేయడమో, ఏదో ఒక పని నువ్వు ఖచ్చితంగా చేయాలన్నట్టుగా ఇంట్లో పని అప్పచెప్తాడు. పనివానిగా ఇంట్లో పని స్టార్ట్ చేస్తాడు. అయితే యోసేపు పోతిఫర్ ఇంట్లో పని చేస్తున్నప్పుడు పోతిఫర్ ఇల్లు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాలు పొంగినట్టు పొంగిందంట. ఇటు ఆర్థికంగా, పంటల పరంగా, వ్యాపారాల పరంగా, ఆరోగ్యపరంగా, పలుకుబడి పరంగా అన్ని రంగాలలో పోతిఫర్ వర్ధిల్లడం ప్రారంభించాడు. ఇలాగున ఈ పోతిఫర్ నేను ఎందువలన వర్ధిల్లుతున్నాను, ఎందుకు వర్ధిల్లుతున్నాను అన్నటువంటి ఈ మాటలన్నీ తెలుసుకుంటే అసలు నేను సడన్గా కొన్ని రోజుల నుండి నా వ్యాపారాల్లో, పొలాల్లో, పశువుల్లో, అన్నిటిలో, ఆరోగ్యంలో అన్నిటిలో మార్పు కలిగింది. దేని వలన అని ఆలోచన చేస్తే యోసేపు కాలు పెట్టినప్పటి నుండి, యోసేపు అతని ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి అతని దిశ మారిందని అతనికి తెలియజేయబడింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ పోతిఫర్ ఇతడు కిందివాడిగా ఉంటే బాగుండదని అతని ఇంట్లో పెద్ద దాసునిగా అతన్ని మార్చివేశాడు. ఇలాగున పోతిఫర్ ఇంటిలో ఏమున్నదో చూచేవాడు కాదు. ఇంట్లో ఉన్న సమస్తము యోసేపు చేతికి అప్పగించేసి వస్తాడు, భోజనం చేస్తాడు, తన పనేదో తాను చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నిబ్బరంగా నా ఇంట్లో ఒక నమ్మకమైన దాసుడున్నాడు, అతడు నా ఇంటిని బాగా చూసుకుంటున్నాడు అనేటటువంటి ధైర్యంతో అతడు తన పనిలో తాను నిమగ్నం అయిపోతాడు. యోసేపు మాత్రం అతని యజమానుడు అతనికి ఇచ్చినటువంటి పనిలో బహుబాధ్యతగా, బహు నమ్మకంగా వ్యవహరిస్తాడు. అయితే అక్కడ ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తూ ఆ ఇంటిని చక్కగా నడిపిస్తున్నటువంటి ఆ క్రమంలో యోసేపు మీద పోతిఫర్ భార్య కన్ను వేయడం, అలాగునే యోసేపు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళినటువంటి ఈ యోసేపును చూచి పోతిఫర్ భార్య ఇంట్లోకి వెళ్ళి చాలా రోజులుగా బ్రతిమాలుతూ ఉందంట. యోసేపు నువ్వంటే నాకు ఇష్టం, యోసేపు నువ్వు నాకు కావాలి, నువ్వు నేను కలిసి ఉందాం, కలిసి బ్రతుకుదాం, ఇక్కడ మనకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, యజమానుడు కూడా ఇంటి దగ్గర లేడు అన్నట్టుగా ఈ పోతిఫర్ భార్య యోసేపుతో చాలా రోజులుగా మాట్లాడుతూ ఉంది. అయినా యోసేపు ఒప్పుకోవట్లా, పాపం చేయడానికి యోసేపు ఒప్పుకోవట్లా. ఆమె చెప్పిన ప్రతి దానిని తిరస్కరించేస్తూ ఉన్నాడు. ఆమె చెప్పిన ప్రతి దానిని తిరస్కరించేస్తూ ఉంటుండగా ఒక రోజున ఒంటరిగా ఉన్న యోసేపును చూచుకొని ఇదే అదుననుకొని ఆమె యోసేపును పట్టుకొని బలవంతం చేయబోయింది. యోసేపును పట్టుకొని ఇంట్లో బలవంతం చేయబోయింది. ఆ టైంలో యోసేపు నా దేవునికి విరోధంగా నేను పాపము చేసి దోషిని అవ్వలేను, లేకపోతే దేవునికి విరోధంగా పాపాన్ని నేను మూట కట్టుకోలేను అని చొక్కాను ఆమె చేతిలోనే అలా వదిలేసి ఆమె చేతిలో నుండి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయాడు.
యోసేపుకు ఎదురవుతున్న శ్రమలు చూడండి. హాయిగా తండ్రి దగ్గర చక్కగా పెరుగుతున్నటువంటి వీడు గుంతలో పడవేయబడవలసి వచ్చింది. గుంతలో నుండి తీయబడిన వాడై ఇస్మాయేలీయులకు అమ్మబడ్డాడు. ఇస్మాయేలీయులకు నుండి పోతిఫర్ ఇంట్లో పనివానిగా చేరాడు. సరే, పనివానిగా నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి ఆ క్రమంలో ఈ పోతిఫర్ భార్య అతని మీద కన్ను వేసి అతన్ని పాడు చేయబోయి యోసేపు తప్పించుకొని పారిపోగా తర్వాత ఈమె నాటకం ఆడడం ప్రారంభించింది. యోసేపు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చాడు, నన్ను ఏదో చేయబోయాడు, నేను తప్పించుకున్నాను, అది ఇదని యోసేపు మీద రకరకాల లేనిపోని నిందలన్నీ మోపడం ప్రారంభమైంది. భర్త వచ్చాడు. భర్తకి ఇంకొక 4 కలిపి మసాలా నూరడం బాగా అలవాటేగా, మసాలా బాగా నూరి పట్టించేసింది, బాగా చెప్పేసింది. అంత పని చేశాడా యోసేపు అన్నట్టుగా ఆ పోతిఫర్ ఏం చేశాడంటే అతన్ని చెరసాలలో, రాజ ఖైదీలుండే చెరసాలలో వేయించాడు. ఇతని చరిత్ర మొత్తం మీరు గమనించండి. ఎక్కడైనా ఇతని ప్రమేయంతో పాపము జరిగినట్టు ఏమైనా ఉందా? ఎక్కడైనా ఇతడు నీతి తప్పినట్టు మనకు అనిపిస్తుందా? ఇదిగో పలానా విషయంలో యోసేపు నీతి తప్పాడు కాబట్టి ఈ శ్రమలన్నీ అని మీరు చెప్పండి. ఇంట్లో పనివానిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు. యజమానుని భార్య పట్టుకొని వేధిస్తూ ఉంటే ఆ టైంలో కూడా దైవ భయముతో పారిపోయాడు. అన్నల దగ్గర నమ్మకంగా అన్నలను ప్రేమిస్తూ భోజనము తీసుకొని వెళ్తే ప్రేమించవలసిన అన్నయ్యలు అతన్ని అమ్మివేశారు. చివరికి చెరసాల పాలయ్యాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. రాజ ఖైదీలుండు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా దేవుడు ఇతన్ని హెచ్చించాడండి. ఇతనిలో ఉన్న నమ్మకత్వం, ఇతనిలో ఉన్న నిజాయితీ, ఇతనిలో ఉన్నటువంటి యథార్థత, ఇతనిలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, ఇతనిలో ఉన్నటువంటి ఆత్మీయత చెరసాలలో ఏ స్థితిలో ఉంచిందో తెలుసా? ఖైదీలందరి మీద నాయకుడు అయిపోయాడు. ఖైదీలందరి మీద లీడర్ అయిపోయాడు. ఖైదీలందరినీ కంట్రోల్ చేసే లీడర్ అయిపోయాడు చెరసాలలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖైదీలందరి మీద లీడర్ అయిపోయి చెరసాలలో కూడా నమ్మకంగా ఉంటూ ఉన్నాడు. ఇదిగో యోసేపు చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన అతనికి పూల పానుపు వంటి జీవితం ఏమీ కలగలేదులే, కానీ శ్రమలే ఎదురయ్యాయి. శ్రమలు అనుభవిస్తూ శ్రమలలో సైతం నమ్మకంగా ఉన్నాడు. శ్రమలలో సైతం నమ్మకాన్ని కోల్పోలా. శ్రమలలో సైతం పాపానికి చోటివ్వల. శ్రమలు ఎన్ని ఎదురవుతూ ఉన్నను అంతగా పదునెక్కిన విశ్వాసిగా, శుద్ధ సువర్ణంగా మార్చబడుతూ విశ్వాసంలో, భక్తిలో, ప్రేమలో ఎదుగుతూ వెళుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ పాపము చేసినటువంటి ఆనవాళ్ళు కానరాలా. దేవుని పిల్లలమైన మనం కూడా ఏ స్థలములో ఉన్నా మనది కాదు, ఏ స్థలమందు ఉన్నా మన నీతి మనం తప్పకూడదు, మన యథార్థత మనం తప్పకూడదు, మన ఆత్మీయతను మనం విడవకూడదు, మన నిజాయితీని మనం కోల్పోకూడదు, మన గుణాన్ని, విశ్వాసులం మన గుణాన్ని మనం కోల్పోకూడదు. సింహమును గురించి ఒక మంచి మాట చెప్తుంటే విన్నాను. ఎవరో చెప్పారు, ఆకలేసిన ఆకలితో అలమటిస్తూ అలానే ఉంటుందంట, కానీ ఏదైతే ఏంలే కడుపు నింపుకుందామని గడ్డి తినదంట. దేవుని పిల్లలమైన మనం సింహాలను పోలి ఉన్నాం. దేవుని పిల్లలమైన మనం నీతిమంతులం. అడ్డదారులు తొక్కడానికి మనకు పర్మిషన్ లేదు. ఎలా పడితే అలా జీవించడానికి మనం పిలువబడలా. నమ్మకత్వము కలిగి, దేవుని ఎదుట నమ్మకమైన స్వభావము కలిగి జీవించండి. నమ్మకస్తులుగా జీవించండి. మనం నమ్మకస్తులుగా, యోసేపు నమ్మకంగా జీవిస్తూ ఉన్న పోతిఫర్ భార్య చూడండి ఎంత పని చేసిందో. సాధారణంగా ఏం జరిగిద్ది? దాదాపు సృష్టి ప్రారంభం నుండి అదేదో సామెతలాగా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకేనంట చిరిగిపోయేది. ఇలాగుననే పురుషుని జీవితం అయిపోయిందనమాట. ఈమె చేసిందంతా చేసి ఇప్పుడు నింద మొత్తం ఎవరి మీద మోపింది? యోసేపు మీద మోపేసింది.
నింద మొత్తం యోసేపు మీద మోపేయగా యోసేపు నిందను మొత్తం భరించాల్సినటువంటి పరిస్థితి. చెరసాలకు వెళ్ళిపోయాడు. ఒకవేళ ఏదైనా 1-2 మాటలు చెప్పినా యోసేపు మాటను అక్కడ నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. అక్కడ యోసేపు మాటను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఇలానే తయారవుతూ ఉన్నారు. తాము చేసిన తప్పులన్నీ చేస్తూ, స్త్రీలకు కొన్ని చట్టాలు అనుకూలంగా ఉన్నాయి కదా, ఆ అనుకూలమైన చట్టాలను, మాకు అనుకూలంగా చట్టాలు ఉన్నాయని తామే చేయాల్సినవన్నీ చేస్తూ, తాము తమ తప్పు తమ ప్రమేయము కలిగి కూడా తమ ప్రమేయం ఏమీ లేదంటూ తమ భర్తల మీద లేకపోతే పురుషుల మీద నేరము మోపడం ప్రారంభించేస్తూ ఉన్నారు. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చిందనమాట. స్త్రీలారా, మీకు అనుకూలంగా కొన్ని చట్టాలు ఉన్నాయని మీరు ఎలా పడితే అలా ప్రవర్తించడానికి లేదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని వారిని కూడా గట్టిగా హెచ్చరించింది. సుప్రీంకోర్టుకు కూడా అర్థమైపోయింది, చట్టాలు స్త్రీలకు అనుకూలంగా ఉండడం వల్ల వీరు చేస్తున్నటువంటి ఈ రకరకాల పనులు వారి దృష్టికి వెళ్ళగా వారు కూడా మందలించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా నీతిమంతులమైన మన మీద నిందలు మోపబడతాయి. నిందలు మోపబడినంత మాత్రాన మన నీతిని కోల్పోతామా? మనం మోపబడే నిందలు మోపబడనివ్వండి, ఎదురయ్యే కష్టాలు ఎదురవ్వనివ్వండి, మన నీతిని మనం కోల్పోకూడదు. ఎందుకంటే ఎందరూ మన మీద అవమానాలు, మన మీద నిందలు మోపుతున్నా, మనల్ని అవమానిస్తూ ఉన్నా, మన మీద ఎన్ని రకాలుగా కత్తులు నూరుతూ ఉన్నా, ఈ లోకంలో మనకు విరోధంగా ఎన్ని ఆయుధాలు రూపించబడుతూ ఉన్నా, మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నా, మనకు ఉండాల్సిన ధైర్యం ఏంటో తెలుసా? నీతిమంతుణ్ణి నేను, ఏదో ఒకరోజు దేవుడు నన్ను చూస్తాడు, ఏదో ఒకరోజు దేవుడు నాకు కావలసిన ప్రతిఫలాన్ని నాకు ఇస్తాడు అన్నటువంటి ధైర్యముతో నీతిమంతులముగా మనం ఈ భూమి మీద బ్రతకాలి. దావీదు అంటున్నాడు, నీతిమంతులకు నిశ్చయముగా ప్రతిఫలము కలగబోతుంది. హల్లెలూయా. నీతిమంతులకు దేవుడు నిశ్చయముగా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడు, ఏ పరిస్థితులలోనన్నా విడిచిపెట్టడు. చెరసాలలో ఉన్నాడు యోసేపు, విడిచిపెట్టాడా? చెరసాలలోనే పడి ఉండమని వదిలేశాడా? చెరసాలలో నుండి ఐగుప్తు రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. చూశారా అతని ప్రయాణం? చెరసాలలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు రాజ్యానికి ప్రధానిగా మారిపోయాడు. ఐగుప్తు రాజ్యాన్ని తన స్వాధీనంలో తీసుకున్నాడు. ఏం జరిగిందంటే, అప్పటికి ఐగుప్తు రాజుగా ఉన్నటువంటి ఫరో కలలు కన్నాడు. ఆ కలలకు అర్థం చెప్పేవాళ్ళు ఎవరు దొరకలా. ఆ కలలకు అర్థం, భావం ఇవన్నీ యోసేపే చెప్పాడు. యోసేపు చెప్పడం వల్ల ఈ రాబోయే రోజుల్లో నెరవేరేటటువంటి ఈ కలలు ఇలా నెరవేరుతాయని అన్నావు కదా, ఈ నెరవేరే కలలను నీవే అధ్యక్షునిగా ఉండి నెరవేర్చమని ఆ రాజ్యపు బాధ్యతలన్నీ ఐగుప్తు రాజు అయిన ఫరో యోసేపు చేతికి అప్పగించేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుంతలో పడవేయబడిన యోసేపు, అమ్మబడిన యోసేపు, పనివానిగా చేరిన యోసేపు, నింద మోపబడిన యోసేపు, చెరసాలలో ఉన్న యోసేపు అనుభవించిన ఈ శ్రమలు చివరికి వీటన్నిటిని మర్చిపోయేలాగా ఐగుప్తుకే ప్రధానిగా దేవుడు మార్చివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంత గొప్ప స్థితిని ఇవ్వబోతున్నాడు కదా, అదేదో డైరెక్ట్గా ఇచ్చేయవచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు ఆ ఆశీర్వదించేదేదో డైరెక్ట్గా ఆశీర్వదించేయొచ్చుగా దేవుడు. ఆ ఆశీర్వాదానికి ముందు ఇంత పరీక్షన, ఇంత శ్రమన, ఇంత బాధన అన్నట్టుగా మనకు కూడా అనిపిస్తుంది. కానీ ఆశీర్వాదానికి ముందు ఎందుకింత? యోబును 2 ఆశీర్వదించాడు దేవుడు. 2 ఆశీర్వదించే దానికి ముందు యోబు పడిన వేదన చూడండి. భార్య వెళ్ళిపోయింది, 10 మంది కుమారులు కుమార్తెలు చనిపోయారు, పనివాళ్ళు చనిపోయారు, పశువులన్నీ చనిపోయాయి, ఎంతో వేదనను అనుభవించాడు. కానీ తన నీతిని కోల్పోలా. తాను నిలబెట్టుకొనిన నీతి వలన అతడు 2 ఆశీర్వదింపబడ్డాడు. మీరు, నేను, మనమందరం దేవుని ఎదుట నీతిమంతులమై ఉన్నాం.
నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. మనం విశ్వాసంతోనే అడుగులు ముందుకు వేస్తూ ఈ భూమి మీద ముందుకు సాగాల్సిన దేవుని పిల్లలమై ఉన్నాం మనం. ఈ క్రమంలో దేవుడు మనల్ని డైరెక్ట్గా ఆశీర్వదించకుండా కొన్ని పరీక్షల గుండా మనల్ని తీసుకెళ్తాడు. ఈ పరీక్షలు రాబోయే రోజుల్లో మనం ఇతరులకు తెలియజేసేటటువంటి ఆ గుణపాఠాలు, లేకపోతే అనుభవాలు, లేకపోతే మనకు ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ముందుగా కలిగించబోతూ ఉన్నాడు. గొప్ప సాక్ష్యము ద్వారా దేవుడు మనకు గొప్ప స్థితిని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వినండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక వ్యక్తి గొప్పగా ఆశీర్వదింపబడితే టీవీల వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభిస్తారు కదా. టీవీల వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం ప్రారంభిస్తారు. ఒక గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తికి ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందండి? తన తల్లిదండ్రుల పేర్లు, గ్రామం పేరు, చిన్నతనం నుండి అతడు ఎదిగినటువంటి తీరు, పడిన కష్టాలు, ఎక్కడ టర్నింగ్ పాయింట్ అయింది, ఇలాంటివన్నీ ఆ రోజున ఇంటర్వ్యూలో వివరిస్తారు. నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ స్థాయి ఊరికే రాలేదు, ఎన్నో శ్రమల గుండా, ఎన్నో కష్టాల గుండా ఈ స్థాయి నాకు కలిగింది అని ఆ రోజున అతడు తెలియచేస్తాడు. అప్పుడు వినేవాళ్లకు అది ఎంత బాగుంటుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోసేపు జీవితం, యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానిగా అయ్యాడు. ఆ రోజుల్లో విలేకరులు లేరులే కానీ ఎవరో ఒకళ్ళు ఈ స్థాయికి ఎలా వచ్చావు యోసేపు, ఈ స్థాయికి ఎలా వచ్చావు యోసేపు అని అడిగి ఉన్నాడు అనుకుందాం. దానికి యోసేపు ఎంత గొప్పగా సమాధానాలు చెప్పి ఉంటాడో చూడండి. శ్రమలు అనుభవించేటప్పుడు కొంచెం చేదుగా ఉంటాయి కానీ దాని తర్వాత ఆశీర్వదింపబడతాం కదా. అప్పుడు మనం దాటి వెళ్ళిన ఈ శ్రమలన్నిటినీ గుర్తు చేసుకున్నప్పుడు వామ్మో, ఇన్ని శ్రమలను నేను దాటి ఈ స్థాయికి వచ్చానా అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. కానీ అనుభవించేటప్పుడు కొంచెం చేదుగానే ఉంటాయి అవి. ఇప్పుడు యోసేపు అంటున్నాడు, నేనా అండి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డానండి. నా చిన్నతనంలో నా అన్నల చేత గుంతలో పడవేయబడ్డాను, వారి ద్వారానే బయటకు తీయబడి అబ్బివేయబడ్డాను ఇస్మాయేలీలకు. నన్ను కొన్న ఇస్మాయేలీలు పోతిఫర్కును నమ్మివేశారు. అతని ఇంట్లో పనివానిగా చేరాను. నేను ఎప్పుడైతే అతని ఇంట్లో పనివానిగా చేరానో అప్పటి నుండి అతని ఇల్లు ఆశీర్వదింపబడడం స్టార్ట్ అయింది. అలాగున ఆశీర్వదింపబడుతున్నప్పుడు ఆ ఇంట్లో నన్ను పెద్దదాసునిగా, ఇంటి బాధ్యతలు మొత్తం నాకు అప్పగించేశాడు పోతిఫర్. ఆ బాధ్యతలో నేను నమ్మకంగా ఉన్నప్పుడు అతని భార్య నా మీద కన్నేసి నన్ను బలవంతం చేయబోతే నేను తప్పించుకున్నాను. కానీ ఆమె నా విషయమై అబద్ధము చెప్పడం వల్ల నేను చెరసాలలోకి వచ్చాను. చెరసాలలో కూడా నేను నమ్మకంగా ఉండడం వల్ల చెరసాలలో ఉన్న ఖైదీలందరికీ నేను లీడర్ అయిపోయిన ఆ స్థితిలో కూడా నేను దేవుని యందు నమ్మకము, భక్తి కలిగి, విశ్వాసము కలిగి, నీతిని కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక రోజున ఐగుప్తు రాజు అయిన ఫరో గారు కల కనడం జరిగింది. ఆ కలకు భావం చెప్పేవారు ఎవరూ లేక నేను చెబుతానని నా చేత కలల భావం చెప్పించుకున్న ఒకరు తెలియచేయగా నన్ను చెరసాలలో నుండి బయటకు తెచ్చారు. నేను ఐగుప్తు రాజుగారైన ఫరో యొక్క కలలకు భావం చెప్పడం జరిగింది. ఆ కలలకు భావం చెప్పిన పిదప ఈ కలలు ఎలా నెరవేరుతాయో అవన్నీ దగ్గరుండి నీవే చూసుకుంటూ ఈ రాజ్యాన్ని పరిపాలించమని రాజుగారు నన్ను ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది అని. నీ జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఈ స్థితికి రావడానికి ఏంటి కారణమని అడిగిన వారందరికీ చెప్పుకునే దానికి ఇప్పుడు ఎంత గొప్ప సాక్ష్యం ఉందో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకున్న శ్రమలు శాశ్వతం కావు అని గుర్తు చేసుకోవాలి. నువ్వు నీకున్న బాధలు ఎప్పుడు బాధలుగానే ఉండిపోతాయి అని అనుకోకూడదు. నీకున్న అపజయాలు ఎప్పుడు అపజయాలుగానే ఉండిపోతాయి అని అనుకోకూడదు. నీ అపజయాలు జయాలుగా మారబోతున్నాయి ఒక దినమున. దేవునికి మహిమ కలుగును గాక.
నీ కష్టాలు తొలగి నీవు సంతోషించబోయే రోజు రాబోతుంది. ఒక రోజున నీ అవమానాలు గౌరవాలుగా మార్చబడే రోజు రాబోతుంది. నిన్ను అవమానించిన వారే నిన్ను గౌరవించే రోజు దగ్గరలో రాబోతుంది. దేవుడు ఖచ్చితంగా నీకు స్థితి ఇస్తాడు. నీకు దగ్గర పిలవని వారు, నిన్ను దగ్గరికి చేర్చుకొనని వారు, నీకు ఏ రకంగానూ ఆదుకొని వారు నిన్ను చూచి సిగ్గుపడే దినం ఒక రోజు రాబోతుంది. అంతగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ దినం త్వరలో నీకు రాబోతుంది. దానికి ముందు నువ్వు చేయాల్సింది ఒక్కటే పని. ఆ పని ఏమిటంటే నీతి తప్పవద్దు. నీతి తప్పవద్దు. ఎట్టి పరిస్థితులైనా నీతి న్యాయము తప్పొద్దు. ఏ స్థలమందున్న నీతి న్యాయము తప్పొద్దు. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. నీతిమంతులకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీతిమంతులను ఆయన ఖచ్చితంగా చూస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీతిని కోల్పోతే యోసేపు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో నీతిని కోల్పోయి ఉంటే అతని చరిత్రను ఇంత గొప్పగా మనం చెప్పుకునే వాళ్ళమా? అంతెందుకు, పోతిఫర్ భార్య రోజు అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని మాటలో లేకపోతే ఆమె మాటలో ఇతను కూడా మాట కలిపేసి ఇద్దరి మాటలు ఒకటిగా ఉండి ఇద్దరు ఒకటయ్యే మాట అయితే ఏమండి ఇతనికి ఇంత చరిత్ర ఉండేదా? అందరిలాగే రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఏమండి ఇస్సాకారు, జబులూను, ఇలా యాకోబు యొక్క మిగతా 11 మంది పిల్లల్లాగే ఇతని చరిత్ర కూడా అయిపోయేది. కానీ ఈ రోజున యోసేపుకు ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానం ఉంది ప్రపంచ చరిత్రలో. బైబిల్ గ్రంథంలో కూడా యోసేపుకు ఒక గౌరవప్రదమైన స్థానం ఉంది. ఆ స్థానం అతనికి ఎలా కలిగింది? అతడు తన నీతిని కాపాడుకున్నాడు. అతడు తన యథార్థతను కాపాడుకున్నాడు. అతడు తన భక్తిని కాపాడుకున్నాడు. అతడు తనలోని ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడు. అతడు తనలో ఉన్న దైవ భయాన్ని కాపాడుకున్నాడు. అలా కాపాడుకునేవాడే నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనసు ముందు మనసులాగా వ్యవహరించేవాడు కాదు నీతిమంతుడు. స్థలాన్ని బట్టి రంగులు మార్చేవాడు కాదు నీతిమంతుడు. పరిస్థితిని బట్టి రంగులు మార్చే దానిని ఏమన్నారు? ఊసరవెల్లి అన్నారు. పరిస్థితిని బట్టి అదేం చేస్తుంది? రంగులు మార్చేస్తుంది. నీతిమంతుల మనం రంగు మారదు. అగ్నిగుండంలో వెళ్ళినా రంగు మారలా, బుద్ధి మారలా, నీతి తప్పలా. సింహాల బోనులోకి వెళ్ళిన నీతి తప్పలా. సలసల కాగుచున్న నూనెలో వేశారు యోహానును, నీతి తప్పలా. ఏమండి యెషయా ప్రవక్తను 2 కాళ్ళు ఇదిగో ఇలా ఎడంగా పెట్టేసి రంభంతో పై ఆ కాళ్ళ మధ్యలో నుండి ఇలా కోసారట యెషయా ప్రవక్తను. దేవుని కొరకు కోయబడ్డారు, చంపబడ్డారు, వాతలు వేయబడ్డారు, పెనాల మీద కాల్చి వేయబడ్డారు, గుర్రాలతో ఈడవబడ్డారు, జంతువులకు ఆహారంగా వేయబడ్డారు. ఇలా రకరకాల శ్రమలు అనుభవించి నీతిని తప్పకుండా తమ నీతిని అంతం వరకు కాపాడుకుంటూ బ్రతికారు బైబిల్లో అనేక మంది భక్తులు. మనమేమో స్థలాన్ని బట్టి నీతి తప్పిపోతే ఎలా, పరిస్థితిని బట్టి నీతిని మార్చేస్తే ఎలా, మన యొక్క ప్రవర్తనను మార్చేస్తే ఎలా, మన మాటను మార్చేస్తే ఎలా? దేవుని ముందు నువ్వు చేసుకున్న తీర్మానాలు మర్చిపోవద్దని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి నువ్వు చెప్పిన మాటను మర్చిపోవద్దని గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునితో ఏం మాటిచ్చావో గుర్తు చేసుకో ఒకసారి. బాప్తిస్మం పొందినప్పుడు దేవునితో ఏం మాటిచ్చావు? ఏం ప్రమాణం చేశావు? కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బందైనా నా మరణం వరకు నేను నీకు సాక్షిగా బ్రతుకుతానని అన్నప్పుడే కదా దేవుని సేవకుడు నీకు బాప్తిస్మం ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? మరణం వరకు నేను నా నీతిని విడువననే కదా అర్థం. మరి ఇప్పుడు ఎందుకు నీతిని విడిచేస్తున్నావని నిన్ను ప్రశ్నిస్తున్నాను. నీతిమంతునికి ప్రతిఫలం ఉంది. ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఎన్నో మార్గాలను ఎంచుకుంటాడు. ఏదో ఒక్క మార్గమే కాదు, ఎన్నో మార్గాల గుండా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఏ మూల నుంచి నీకు ప్రతిఫలం ఇస్తాడో తెలియదు. నీ నీతికి మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలము కలుగుతుంది.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. 5:12 11 నుండి చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ వచనం చదువుదాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిమంతులుగా బ్రతుకుతున్నాం కదా, హింసలు పెట్టేవారిని పెట్టని, నువ్వు హింసింపబడు. ఎంత హింస వస్తే అంత మంచిది నీకు. హల్లెలూయా. నీవెంత హింసింపబడతావో అంత ధన్యుడవు నీవు. హింస యొక్క ప్రభావం నీ మీద ఎంత ఉందో అంత ఆశీర్వదింపబడతావు నువ్వు. అది ఏ రకమైన హింస అయినా కావచ్చు, అది ఏ మూల నుండైనా రావచ్చు నీకు. యేసు ప్రభువే చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధ మాటలు, అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మీ మీద అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. భయపడొద్దు. ఆ టైంలో సంతోషించి ఆనందించండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాజం ఇలా తయారవుతుంది. నీతిమంతులు ప్రభులతో ఉన్నప్పుడు వారిని నీతి నుండి తప్పించడానికి సాతానుడు అనేకులను లేవనెత్తుతూ ఉంటాడు. నీలో ఉన్న నీతిని, నీలో ఉన్న విశ్వాసాన్ని బలహీనపరిచే విషయంలో ఈ నిందలు, హింసలు నీ దాకా, నీ చెవుల్లోనికి వాడు తీసుకొస్తాడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఇదంతా సాతాను పన్నిన కుట్ర అనుకోవాలి. సాతాను పన్నిన కుట్ర అనుకొని వీటన్నిటిని విడిచిపెట్టేయాలి, వీటన్నిటిని విడిచిపెట్టేయాలి. ఏదైనా నింద నీ దాకా వచ్చిందనుకోండి, ఆ నిందలో నీ ప్రమేయం లేనప్పుడు నువ్వు భయపడాల్సినటువంటి అవసరము లేదు. అవునండి, నిజమే చెప్తున్నాను. నీ మీద అబద్ధ సాక్ష్యాలు ఎవరైనా చెప్తున్నారంటే అది అబద్ధమని నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ సాక్ష్యాన్ని బట్టి భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఇంకా ప్రార్థన చేసుకో. నీ మీద నీకు విరోధంగా శత్రువులు కావచ్చు, నీకు శ్రమలు అధికం అవుతున్నాయంటే నీవు హెచ్చింపబడే ఆ గడియలు దగ్గర పడ్డాయి అని అర్థమే. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు దీవింపబడే టైం దగ్గరకు వచ్చిందని అర్థం. ఆ టైంలో కూడా నీవు ఏ స్థితిలోనూ నీతిని కోల్పోవద్దు. ఏ సమయంలోనూ నీవు నీతిని కోల్పోవద్దు. నిందించేవారి నిందలు మన మీద నుండి పొర్లి పారని, అవమానించేవారి అవమానాలను మన మీద నుండి పొర్లి పారని, ఏదైనా జరగని, నీతి తప్పకూడదు. ఎందుకంటే నీతిమంతులకు నిశ్చయముగా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు దేవుడు. దావీదు ఈ కీర్తనను ఏ సందర్భంలో రాశాడో తెలుసా? ఈ కీర్తనను దావీదు ఏ సందర్భంలో రాశాడంటే, భక్తిహీనులు నీతిమంతులను అనేక రకాలుగా బాధిస్తున్న ఆ క్రమంలో, ఉదాహరణకి సౌలు దావీదును వెంటబడి తరుముతూ హింసించుచున్న ఆ క్రమంలో రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. అందుకనే ఆ కీర్తనను రాస్తూ ఈ మాట గుర్తు చేస్తున్నాడు, నేను నీతిమంతుణ్ణే, ఏదో ఒకరోజు దేవుడు నాకు ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు అని రాస్తూ ఉన్నాడు. నీ జీవిత చరిత్రలో నీవు నీతిమంతుడివే అయితే నీ జీవితం అనే పేజీలో, లేకపోతే నీ జీవితం అనే ఆ పుస్తకంలో ఈ పదాన్ని నువ్వు రాసుకో. నేను ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాను, బాధలు అనుభవిస్తున్నాను, కష్టాలు అనుభవిస్తున్నాను, ఎందరో నన్ను బాధిస్తున్నారు, అవమానిస్తున్నారు, హింసిస్తున్నారు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు.
కానీ నేను మాత్రం ఏ విషయంలోనూ నీతి తప్పలేదు, కాబట్టి దేవుడు నన్ను ఖచ్చితంగా చూస్తాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడని రాసుకో. తొందరలో దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇచ్చి నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే దావీదు 37వ కీర్తనలో ఒక మాట అంటాడు. 37వ కీర్తన 5వ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుందండి. అక్కడ 6వ వచనం, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. చూసారా, ఎట్టి పరిస్థితులైనా మనం ఎప్పుడైతే నీతిని విడవకుండా నీతిమంతుడైన ప్రభువును వెంబడిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనలో తొలగిపోని ఆ నీతిని మెచ్చుకొని, మనలో స్థిరంగా ఉన్నటువంటి ఆ నీతిని మెచ్చుకొని, ఆ నీతికి ప్రతిఫలంగా దేవుడు మధ్యాహ్నపు వెలుగు వలె మన నీతిని అందరికీ తెలిసేటట్టు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ నీతిని అందరికీ తెలిసేటట్టు చేస్తాడు ఒకరోజు. అవునండి, నిన్ను అవమానించిన వారు నోటి మీద వేలేసుకునేటట్టు చేస్తాడు ఒకరోజు. అరే, ఇతన్ని మనం ఇలా అనుకున్నాం, కానీ అలాంటి వాడు కాదు ఇతని గురించి మనం ఏదో చెడుగా అనుకున్నాం, ఈమెను గురించి మనం ఏదో చెడుగా అనుకున్నాం, కానీ ఈమె అలాంటిది కాదు, ఇతడు అలాంటి వాడు కాదు. నీవు ఎప్పుడైతే నీతిని తప్పవో ఒక రోజున నీ నీతిని దేవుడు వెల్లడిపరిచేస్తాడు సమాజం ఎదుట. ఇలా మధ్యాహ్నపు వెలుగు ఎంత తేటగా ఉంటుంది కదా, ఎంత స్పష్టంగా ఉంటుంది కదా. అలాగున మనం నీతిమంతులమై నీతిని విడువక ఉన్నప్పుడు మన నీతిని కూడా వెల్లడిపరుస్తాడు దేవుడు. అప్పుడు మనల్ని నీతిమంతుడు కాదు అన్న వాళ్ళు ముఖాన వేలేసుకుంటారు. మనల్ని రకరకాలుగా హింసలు పెట్టిన వారు ముఖాన వేలేసుకుంటారు. నీతిమంతుడవైన నీవు హెచ్చింపబడి, నీతిమంతుడవైన నీవు ఘనపరచబడి, ఒక రోజున నీవు ఆశీర్వదింపబడితే, నీవు నీతిమంతుడవు కాదని నీతి తప్పిన మాటలు మాట్లాడిన అనేకులు అవమానపడి సిగ్గుపడే దినం ఒక రోజున, వారు తప్పు చేశామని గ్రహించేటటువంటి దినం ఒక రోజున ఖచ్చితంగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మన నీతిని మర్చిపోడు, మన ప్రార్థనను మర్చిపోడు, మన ప్రయాసాన్ని మర్చిపోడు, మన నమ్మకత్వాన్ని మర్చిపోడు. ఆయన కొరకు మనం చేసిన ఏ ఒక్క చిన్న పనిని కూడా మర్చిపోడు. ఆయన కొరకు మనం వేసిన ఏ అడుగును మర్చిపోడు. నీవు కార్చిన కన్నీళ్లను మర్చిపోతాడు అనుకుంటున్నావా? నీవు పొందిన దెబ్బలను, నీవు పొందిన వేదనలను, నీవు పొందిన అవమానాలను, నీవు పొందిన అపజయాలను, నీవు పొందినటువంటి అన్ని రకాల ఇబ్బందులను దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నావా? యోసేపును మర్చిపోయి ఉంటే నిన్ను కూడా మర్చిపోయేవాడు దేవుడు. యోసేపును మర్చిపోలేదు, నిన్నెలా మర్చిపోతాడు దేవుడు? బైబిల్ గ్రంథంలో ఎవరిని మర్చిపోయాడండి దేవుడు? ఆయనను ఆశ్రయించిన వారిని ఎవరిని మర్చిపోయాడు దేవుడు? ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో ఉన్నతమైన కార్యములే చేసి వారిని హెచ్చించి నిలబెట్టాడు దేవుడు. నీతిమంతుడవైన నీవెందుకు భయపడాలి? నీతిమంతుడవైన నీవెందుకు సిగ్గుపడాలి? నీతిమంతుడవైన నీవెందుకు తగ్గాలి? నీతిమంతుడవైన నీవెందుకు వెనకడుగు వేయాలి? వెనుకున్న వాటిని మరిచేయి. పౌలు గారు అంటారు కదా, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు పరిగెడుతున్నానంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నీతిగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నీ వెనక నుండి పడేవి నిందలనే రాళ్ళు, శ్రమలనే రాళ్ళు, కష్టాలనే రాళ్ళు, ఇంకా రకరకాల రాళ్ళు, నమ్మక ద్రోహాలు అనేటటువంటి రాళ్ళు, రకరకాల రాళ్ళు నీ వీపు మీద పడుతూ ఉంటాయి. వెనక నుండి పడుతున్న రాళ్లను చూడొద్దు, ముందున్నటువంటి గమ్యాన్ని చూడు. నువ్వు చేరబోతున్న గమ్యాన్ని చూడు. ఆ గమ్యాన్ని నీవు చేరితే నీకు ప్రైజ్ వస్తుంది. ఆ గమ్యాన్ని నీవు చేరితే నీ తల మీద నీతి కిరీటం పెట్టబడుతుంది. ఆ గమ్యాన్ని నీవు చేరితే ఈ రాళ్ల దెబ్బలన్నింటినీ మర్చిపోయే అంత గొప్ప స్థితి నీకు కలుగుతుంది. హల్లెలూయా.
ఆ గమ్యాన్ని నువ్వు చేరుకుంటే ఈ రాళ్ల దెబ్బల కంటే ఎన్నో రెట్ల సంతోషం నీకు స్వంతమవుతుంది. వాటిని చూడొద్దండి. వెనక నుండి పడే బాణాలు, వెనక నుండి గుచ్చుకునే కత్తులు, వెనక నుండి గుచ్చుకునేటటువంటి ముళ్ళు, వీటిని భయపడొద్దు. సాగిపో ముందుకి. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు దేవుడు. మన బరువు మన భుజాల మీద లేకపోతే మన వీపు మీద మోపేద్దాం. వీపే అన్నిటినీ భరించని దేవుడు మనకిచ్చిన కాళ్లతో సాగుదాం, పరిగెడదామండి. పరిగెత్తలేనంతగా వెనక నుండి దెబ్బలు పడుతున్నాయా? నడుద్దాం. పరిగెత్తడం చేత కాకపోతే వెనక నుండి పడుతున్న దెబ్బల వలన శరీరంలోని రక్తం అంతా కారిపోయి నడవలేని బలహీనతని శరీరాన్ని ఆవరించినప్పుడు, పరిగెత్తలేని బలహీనతని శరీరాన్ని ఆవరించినప్పుడు నడువు. నడవలేనంతగా కొట్టారండి పాస్టర్ గారు, నడవలేనంతగా అవమానించారండి, నడవలేనంతగా సిగ్గుపరిచారండి, నడవలేనంతగా మాట్లాడారండి, నడవలేనంతగా నిందించారండి. నడక చేత కావట్లేదండి అని అక్కడే ఆగిపోవద్దు. ప్రాక్కుంటూ పో ముందుకి. చేతులతో ఎలాగైనా 1 గంటకి 1 అడుగు ముందుకు వేయడం చేతనైనా ప్రాక్కుంటూ పో, కానీ ఆగిపోవద్దు. నీతిమంతుడు ఆగిపోకూడదు. నీతిమంతుడు సాగిపోతూనే ఉండాలి. దేవుని పిల్లలమైన మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఎందుకంటే మన మీద రాళ్ళు వేసేవాళ్ళు కాదు మనకు ప్రతిఫలం ఇచ్చేది. ప్రతిఫలం ఇచ్చేవాడు అదిగో అక్కడ నిలబడి పిలుస్తున్నాడు, రా నా బిడ్డ రా అని పిలుస్తూ ఉన్నాడు. చేతులు చాచుచున్నాడు, అడుగేయి, ముందుకు అడుగేయి. వెనక నుండి రాళ్ళు పడుతున్నాయి ప్రభువా, వెనక నుండి కత్తులు గుచ్చుకుంటున్నాయి ప్రభువా, వెనక నుండి బాణాలు గుచ్చుకుంటున్నాయి ప్రభువా. దేవా, వెనక నుండి వీపంత నొప్పిగా ఉంది ప్రభువా, వీపంత నొప్పిగా ఉంది ప్రభువా. వాటిని లెక్కించొద్దు బిడ్డ, వాటి వైపు చూడొద్దు. రా ముందుకు అడుగేయి. ఆ గమ్యస్థానానికి పౌలు గారు అదే అంటారు, నా పరుగు కడముట్టించి తిని. నీతిమంతునికి ఒక పరుగు ఉంది, ఒక పరుగు పందెం ఉంది, ఒక గురి ఉంది. ఆ గురి దాకా పరిగెత్తాలి నీతిమంతుడు అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకొని 1 సంవత్సరం దేవుని మందిరానికి వచ్చి తర్వాత లోకంలో కలిసిపోయి లోకుల్లాగా జీవించేవాడు కాదు. అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో ముందుకు సాగేవాడు. అతని గురి ఒక్కటే, ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. పరిచర్యలో మేము అలాగే ముందుకు సాగుతూ ఉన్నాం. దాదాపుగా కొన్ని సందర్భాలలో చాలా కొరతలు కనబడుతూ ఉన్నాయి. కానీ మనం డబ్బును చూచి కాదు కదా వచ్చింది, యేసును చూచి వచ్చాం. యేసే ఎక్కడ ఆగిపోకుండా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఏ దినపు అవసరాలు ఆ దినాన తీర్చివేస్తున్నాడు. సహాయం చేయాల్సిన వారు చేయకపోవచ్చు, కానీ దేవుడు సహాయం చేయకుండా ఉంటాడా? ఏమండి, దేవుడు ఆదుకోకుండా ఉంటాడా? ఒక సేవకునిగా సంఘం చేత పోషింపబడాల్సిన స్థితిలో ఉన్నప్పుడు పోషించే విశ్వాసులు చెయ్యి వెనక్కి తీయొచ్చు, పిలిచినవాడు విడిచిపెడతాడా? ఆయన న్యాయవంతుడు కాబట్టి కొన్ని ద్వారాలు మూయబడ్డాయి, కానీ దేవుడు ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్తాడు. నీతి తప్పట్లేదు, నీతిగా న్యాయంగా. ఇదిగో ఓపికన్నంత వరకు చేయాల్సింది చేస్తూనే వెళుతూ ఉన్నాను కాబట్టి నేను ఏ విషయంలోనూ భయపడనండి. నేను తప్పు చేస్తే భయపడాలి అన్నట్టుగా ఆలోచిస్తాను. నేను
తప్పు చేస్తే భయపడాలి మనం. నీతిగా నడుస్తున్నప్పుడు ఎందుకు భయపడాలి? నీకే చెప్తున్నాను ఈ మాటలు. నీతిగా బ్రతుకుతుంటే సంపాదన రావట్లేదు, ప్రతిఫలాలు రావట్లేదండి. నేను చెప్తున్నా కదా, వేరొక ద్వారం తెరుస్తాడు నీకు దేవుడు. దేవుడు తెరవడానికి ఇంకా చాలా ద్వారాలు ఉన్నాయి. కనికరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీతిగా బ్రతుకు, గొప్ప ప్రతిఫలాన్ని పొందుకో. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని